Hello friends, welcome back to our యూట్యూబ్ ఛానల్ సంతోష్ పవన్ 333. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ అయితే డిషెస్ అయితే వాష్ చేస్తుంది. ఫ్రైడే మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళడానికి అంతా ప్రిపేర్ అయితే చేస్తుంది. చూడండి, డిషెస్ అన్నీ వాష్ చేస్తుంది నీట్గా. నీట్గా వాష్ చేస్తూ ఉంది. అంతలో మా చెల్లి అయితే ఏం కర్రీ మమ్మీ అని వచ్చింది. పప్పు పచ్చడి అని చెప్తుంది మా మమ్మీ ఏమో. డిషెస్ అయితే వాష్ అయిపోయిన తర్వాత ఏం ప్రిపేర్ చేసి చూద్దాం. డిషెస్ అన్నీ నీట్గా వాష్ చేసిన తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్, పప్పులోకి తాలింపు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీ వచ్చేసి మార్నింగ్ స్పీడ్గా అయితే వర్క్ అయితే చేసేసి పప్పు అయితే స్మెల్ మాత్రం మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. స్కూల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్, మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారా? ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పచ్చడికి అయితే పచ్చిమిరకాయలు అన్నీ తుంపు అయితే వేస్తుంది ఫ్రెండ్స్. టమాటాలు, ఆయిల్ అయితే వేసింది. ఇప్పుడైతే పప్పు అయితే చూడండి, పప్పు అయితే ఉడుకుతుంది తాలింపు వేసిన తర్వాత. కొంచెం పచ్చిమిరకాయలు అయితే ఫ్రై అయితే అయినాయి. బాగా మంచిగా ఫ్రై అయితే బాగా వచ్చిందంట పచ్చడి.
టమాటాలు అయితే కట్ చేసి అయితే వేస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. ఇప్పుడైతే పప్పు అయితే ఉడుకుతుందని చూపిస్తున్నాం. చూడొచ్చు టమాటాలు వేసిన తర్వాత ఫ్రై అవుతుంది. మంచిగా ఫ్రై చేసుకుంటే బాగా వచ్చిందండి ఫ్రెండ్స్ పచ్చడి అయితే. చూసేవాళ్ళు బాగా ఫ్రై అయితే అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే బాగా రావాలి. ఇప్పుడైతే పప్పు అయితే అయిపోవచ్చింది. పచ్చడి అయితే లైట్గా కొంచెం ఫ్రై అయితే చేయాలి. ఫ్రై చేసి మిక్స్ అయితే పడితే అయిపోయింది కొంచెం పచ్చడి వచ్చేసి. ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చడి అయితే మిక్సీ అయితే పడుతుంది మా మమ్మీ. అయితే వచ్చేసి రైస్ అయితే అయిపోయింది. రైస్ అయితే చూడండి ఎంత బాగా ఉందో. రైస్ అయితే నీట్గా అయితే కుక్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే పచ్చడి అయితే మిక్సీ పడితే ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చినమ్మటనే మా మమ్మీ అయితే హెల్తీగా రాగి జావ అయితే చేస్తుంది. రాగి జావలోకి బెల్లం అయితే వేసింది ఫ్రెండ్స్. చూడండి రాగి జావ పిండి అయితే కలుపుకుంటుంది ఫ్రెండ్స్ వాటర్తో. వాటర్ అయితే కొన్ని అయితే వేసుకోవాలి. మిక్స్ చేసుకొని బెల్లం పాకం అయితే రెడీ అయిన తర్వాత దాంట్లో అయితే వేసేయాలి రాగి పిండి. అప్పుడైతే అయిపోద్ది. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మిక్స్ అవుతుందో పిండి అయితే. బెల్లం పాకం అయితే నీట్గా అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూసినట్లయితే. బెల్లం అయితే బాయిల్ అయితే అయింది. లైట్గా అయితే ఉంది బెల్లం. ఇంకా బెల్లం పాకం అయితే రెడీ అవుతే ఇంకా రాగి పిండి అయితే వేసుకోవాలి. మార్నింగ్ హడావిడిలో లంచ్ ప్రిపేర్ చేసిన బాక్స్లో చూపించడం మర్చిపోయా ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. ఇప్పుడైతే పిండి అయితే బాగా మిక్స్ అయిపోయింది. బౌల్ అయిన బెల్లం పాకంలో అయితే వేస్తుంది మా మమ్మీ. చూడండి మా చెల్లి అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళింది ఇప్పుడే బయటికి. మా చెల్లి వచ్చేసరికి మా మమ్మీ జావ చేసి అయితే స్నాక్ లాగా అయితే ఇచ్చిద్ది. ఏదో ఒకటి జ్యూస్ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి.
ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, నీట్గా జావా అయితే ఫ్యూ మినిట్స్లో అయితే అయిపోయింది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అంత బాగా అయిందో రాగి జావా. రాగి జావలో అయితే మా మమ్మీ అయితే జీడిపప్పు వేసుకోవచ్చు, అన్ని మిల్క్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ అవన్నీ వేస్తే మా చెల్లికి నచ్చదు, అందుకని అయితే వేయలేదు, మామూలుగా చేసేసింది. ఇప్పుడైతే జావ అయితే అయిపోయి వచ్చింది, ఇంకా గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేస్తుంది మా మమ్మీ. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి వంకాయ బంగాళదుంప అయితే చేస్తుంది. చూసినట్లయితే చూసారు కదా, వంకాయ బంగాళదుంప అయితే నీట్గా అయితే చేస్తుంది. మా చెల్లికి అయితే ఇష్టం అనమాట బంగాళదుంప వంకాయ, అందుకని అయితే చేస్తుంది. మూత పెట్టేసింది, ఇంకా అయిపోవచ్చింది. బాయ్.